హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు నేడు ఆదివారం జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయా లేదా అని అయితే అడుగుతున్నారు. సో దాని గురించి ఒక చిన్న వివరణ అయితే ఈ వీడియోలో చూద్దామండి. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అని ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఇవాళ ఆదివారం 5 గంటల సమయం వరకు కూడా జీతాలు కానీ పెన్షన్లు కానీ ఎక్కడ కానీ జమ అయిన దాఖలాలు లేవండి. పెన్షన్లన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. సో జమ అయితే కాలేదు. సో ఇదే విధంగా మనల్ని మిత్రులు అడుగుతున్నారు. సో ఆదివారం కదా, ఈరోజు జమ అవుతాయా, సెలవు దినం కదా అని అయితే అంటున్నారు. సో ఆదివారానికి సెలవు దినాలకి జీతాలు జమ అవడానికి సంబంధం లేదండి. సో ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం అయితే ప్రతి దినం, ఏ దినమైనా సరే, పండుగ అయినా సరే, ఆదివారం అయినా సరే, సెలవు దినాల్లో కూడా జీతాలు మరియు పెన్షన్లు జమ అయితే జరగాలని అయితే రూల్ ఉందండి. సో కాబట్టి జమ అయితే అవుతాయి. కాకపోతే ఇంతవరకు బిల్లులో ఎటువంటి కదలిక అయితే లేదండి. సో ఈవినింగ్ లోపల ఏమైనా కదలిక వచ్చినట్లయితే జీతాలు తప్పకుండా అయితే జమ అవుతాయండి. సో ఇప్పుడు ఉన్న వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్న పెన్షన్ బిల్లు కూడా డైరెక్ట్గా గ్రీన్ ఛానల్ లేకుండా ఆర్బీఐ ఈక్యుబేట్ దశగా అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు సాయంత్రము లేదా రాత్రి లోపల అయితే బిల్లులో కదలిక వచ్చినట్టయితే తప్పకుండా అప్డేట్ అయితే మళ్ళీ చెప్పడం జరుగుతుందండి. సో ఇవాళ బిల్లులో కదలిక లేకున్నట్లయితే రేపు ఖచ్చితంగా, రేపు మన్నాటిలో అంటే సోమమంగళవారాల లోపల పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన జీతాల పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవడానికి అవకాశం అయితే ఉందండి. సో ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఉద్యోగులకు సంబంధించి ఒక 70-80% జీతాలు, అలాగే పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లు 50-60% వరకు పెన్షన్లు కూడా జమ అయినాయండి. సో రిమైనింగ్ వాళ్ళకి రేపు మన్నాడు లోపల అయితే తప్పకుండా జమ అవుతాయండి. ఇవాళ ఆదివారం అయినా కూడా ఎటువంటి సంబంధం లేదండి. సో జీతాలు అయితే జమ అవడానికి ఆస్కారం అయితే ఉంది బిల్లుల్లో కదలికను బట్టి. సో ఇక్కడ మనకు కొన్ని కామెంట్లు మిత్రులు అయితే చేశారో అవి చూద్దామండి. మాకు పెన్షన్ నిన్న సాయంత్రమే పడింది, మాది యలమంచి ట్రెసరీ, అనకాపల్లి జిల్లా అని అయితే అంటున్నారండి. సో కంగ్రాచులేషన్స్ అండి. సమ్ ఫ్యామిలీ పెన్షన్స్ నాట్ క్రెడిట్ ఇన్ కర్నూలు ఎస్టీఓ అంటున్నారు. కొందరికి కర్నూలు ఎస్టీఓలో సంబంధించి ఫ్యామిలీ పెన్షన్లు అయితేనేమి, సర్వీస్ పెన్షన్లు అయితేనేమి జమ కాలేదు. అలాగే మరొకరు అంటున్నారు, ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు ఎస్టర్డే క్రెడిటెడ్ అని అయితే అంటున్నారు. కొందరికి జమ అయింది, కొందరికి ఇంకా జమ కాలేదండి. ఇంకా 10% కూడా గ్రీన్ ఛానల్లోకి వెళ్ళలేదు అని అయితే అడుగుతున్నారు. సో సార్, గ్రీన్ ఛానల్లోకి వెళ్ళవు, డైరెక్ట్గా ఆర్బీఐ ఈక్యుబేర్కి అయితే వెళ్తుంది బిల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇక ఇవాళకు సంబంధించి 10% కూడా గ్రీన్ ఛానల్కి వెళ్ళలేదని అయితే అంటున్నారు. ఇక రాజంలో ఫ్యామిలీ పెన్షన్ ప్లీజ్ అంటున్నారు, ఆల్రెడీ క్రెడిట్ అయిందని అంటున్నారు. అంటే ఒకరికి పడలేదని అయితే కామెంట్ చేశారు, మరొకరు పడిందని అయితే కామెంట్ చేశారు. రాజంలో కొంతమందికి జమ అయింది, కొంతమందికి జమ కావాల్సి అయితే ఉంది. సో సార్, ఈరోజు ఆదివారం పెన్షన్స్ పడతాయా అనుకోవడం మన పొరపాటు, సంతోషమో బాధో ఈరోజు గడిపేద్దాం, రేపు చూద్దాం పడతాయేమో అని అంటున్నారు. ఆదివారానికి జీతాలకు సంబంధం లేదు, కానీ అవి మరి దానికి సంబంధించి ఇవాళ పడతాయా లేదా అనేది రాత్రి వరకు వెయిట్ చేయాల్సి అయితే ఉందండి. సో పడితే ఆశ్చర్యం లేదు, పడకపోయినా ఆశ్చర్యం అయితే ఏం లేదు. సో మీరు చెప్పినట్టుగా సంతోషమో బాధో ఈరోజు గడిపేద్దాం, రేపు చూద్దాం పడతాయేమో అని అయితే ఫాలో అవుదాం. అదే ఇక ఇలాంటి ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్కు సంబంధించిన జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం కోసం మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.